Drupal యొక్క ఓవర్వ్యూ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ Drupal, Drupal యొక్క ప్రముఖ లక్షణాలు మరియు ఈ సిరీస్ యొక్క పర్యావలోకనం. ముందుగా Drupal అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. Drupal ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనగా CMS. CMS అంటే ఏమిటి? అది పాత రోజుల లాంటిది కాదు. ఎక్కడైతే మనం అనేక HTML ఫైళ్లు ఒకే సర్వర్ పై అప్లోడ్ చేయాలి. సాంప్రదాయ పద్ధతిలో ప్రతి వెబ్సైట్ కి దాని సొంత HTML ఫైల్ ఉంటుంది. ఇప్పుడు అది చాలా భిన్నంగా ఉండవచ్చు. ప్రతి పేజీ వివిధ భాగాలతో నిర్మించబడుతుంది. ప్రతి భాగం ఒక భిన్నమైన ప్రదేశం నుండి రావచ్చు. ఏదో ఒక ప్రోగ్రామింగ్ తర్కం ఉపయోగించి వివిధ భాగాలు స్వేచ్ఛగా తయారవుతాయి. అయితే మీరు దానిని ఎక్కడ చూస్తున్నారో అనే దాన్ని బట్టి అది భిన్నంగా ఉండవచ్చు. అనగా ఒక డెస్క్టాప్ లేదా ఒక మొబైల్. దానిని ఎవరు మరియు ఎక్కడ నుండి వీక్షిస్తున్నారో అనే దాన్ని బట్టి మారవచ్చు. మీరు భారతదేశం నుండి వీక్షించే విద్యార్థి కావచ్చు లేదా సింగపూర్ నుండి ఒక వస్తువుని కొనుగోలు చేసే ఒక వినియోగదారుడు కావచ్చు. ప్రతి ఒక్కరూ ఒక భిన్నమైన పేజీని చూడవచ్చు. CMS ఈ ప్రదర్శన తర్కం వెనుక ఉన్న ప్రోగ్రామ్. అది PHP, Ajax, JavaScript మొదలైన వివిధ ప్రోగ్రామింగ్ కార్యాచరణలు ఉపయోగిస్తుంది. అన్ని CMS లు సాధారణంగా ఏ ఫార్మాటింగ్ లేకుండా సమాచారం యొక్క కంటెంట్ ని నిల్వ చేయుటకు ఒక డేటాబేస్ ను ఉపయోగిస్తాయి. కంటెంట్ యొక్క ఫార్మాటింగ్ విడిగా జరుగుతుంది. CMS సాంకేతిక పరిజ్ఞానం లేని వారికి కూడా సులభంగా ఒక వెబ్సైట్ ని నిర్వహించేందుకు వీలు కలిగిస్తుంది. Drupal ఒక ఓపెన్ సోర్స్ CMS అనగా దాని కోడ్ ఉచితంగా లభిస్తుంది. ఎవరైనా దానిని డౌన్లోడ్ చేసుకొని మార్చవచ్చు. Drupal 2000లో డ్రేస్ బ్యూటార్ట్ ద్వారా అతను ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు స్థాపించబడింది. అది ఓపెన్ సోర్స్ కావడం మూలంగా వేల కొద్ది జనం దాని కోడ్ ని సవరించడానికి సహాయపడ్డారు. దానిని కొద్దిగా మెరుగుపరిచి కమ్యూనిటీకి తిరిగి ఇస్తారు. Drupal కమ్యూనిటీ ఒక అతిపెద్ద దగ్గరగా అల్లుకున్న ఓపెన్ సోర్స్ కమ్యూనిటీ. Drupal ని అభివృద్ధి చేసేవారు, సైట్ బిల్డర్లు, స్వచ్ఛందంగా పనిచేసేవారు ఈ కమ్యూనిటీలో ఉన్నారు. Drupal సంస్థలో మనం కోడ్ కోసం వచ్చి కమ్యూనిటీలో ఉండిపోతామని చెప్పబడినది. మీరు అదే కారణం కోసం కమ్యూనిటీలో ఉండిపోవచ్చు. తదుపరి నేను Drupal యొక్క 10 ముఖ్య లక్షణాలను వివరిస్తాను. 1. Drupal ఉచిత మరియు పూర్తిగా ఓపెన్ సోర్స్. సోర్స్ కోడ్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని సవరించవచ్చు. మీరు ఒక డెవలపర్ అయినా కూడా Drupal మీకు చాలా ఉపయోగపడుతుంది. 2. Drupal చాలా అనువైనది. Drupal నేడు అందుబాటులో ఉన్న అత్యంత అనుకూల విధానాలలో ఒకటి. Drupal వివిధ అనుకూల డేటా నిర్మాణాలకు అవసరమయ్యే అధునాతన వెబ్సైట్లతో చాలా బాగా పనిచేస్తుంది. అభివృద్ధికారులు దానిని CMS మరియు విస్తృతమైన వెబ్ అభివృద్ధి వేదికలా ఉపయోగించవచ్చు. 3. Drupal మొబైల్ కోసం సిద్ధం. మనము ఏ మొబైల్ పరికరం నుండి అయినా Drupal యొక్క ప్రతి పేజీని చూడవచ్చు మరియు నిర్వహించవచ్చు. 4. Drupal పెద్ద ప్రాజెక్టులకు అద్భుతంగా ఉంటుంది. Drupal whitehouse.gov నుండి weather.com వరకు మరియు Dallas Cowboys లాంటి ఏ ప్రాజెక్టులనైనా నిర్వహించగలదు. Drupal క్లిష్టమైన వెబ్సైట్లతో కూడా చాలా బాగా పనిచేస్తుంది. అది గొప్ప లక్షణాల గల వెబ్సైట్ ని నిర్మించడానికి ఒక ఉత్తమ పరిష్కారము. మరియు అది పెద్ద సంస్థలకు కూడా అత్యంత అనుకూలమైనది. 5. Drupal స్నేహపూరితం, సామాజిక మరియు శోధించగలిగేది. Drupal నా సైట్ మరియు నా కంటెంట్ ని కనుగొనేందుకు సహాయపడుతుంది. Drupal సైట్ సంపాదకులు, ట్యాగ్లు, వివరణలు, కీలకపదాలు మరియు మానవ పరిచిత URL లను జోడించడానికి అనుమతిస్తుంది. 6. Drupal చే అన్ని సురక్షించబడతాయి. Drupal నియమిత సురక్షిత నవీకరణలతో మన సైట్ ని సురక్షితముగా ఉంచుతుంది. అనగా హ్యాష్ పాస్వర్డ్స్. అనుమతులు మారినప్పుడు మారే
సెషన్ ఐడీలు, టెక్స్ట్ ఫార్మాట్ కోసం యూజర్ ఇన్పుట్ ని నిరోధించే అనుమతులు మరియు మరెన్నో. Drupal లో సురక్షకు చాలా ప్రాముఖ్యత ఉంది. 7వది, మన Drupal సైట్ ని విస్తరించడానికి లక్షణాలను జోడించే వేల మాడ్యూల్లని ఉపయోగించవచ్చు. మీరు ఊహించిన ఏ లక్ష్యాన్నైనా ఎవరో ఒకరు ఒక మాడ్యూల్ గా నిర్మించి దానిని ఉచితముగా అందుబాటులో చేసి ఉంటారు. ఒకే సైట్ పై బహుళ థీమ్లు లేదా ఒకే థీమ్ యొక్క వివిధ వెర్షన్లు తయారు చేయవచ్చు. అయితే మీ వెబ్సైట్ యొక్క డేటా ఎలా కనిపించాలో అనే దానిపై పూర్తి నియంత్రణ ఉంటుంది. 8, మీకు ఏదైనా అవసరం కలిగితే సహాయాన్ని అందించే పెద్ద కమ్యూనిటీ Drupal చుట్టూతా ఉంది. ప్రపంచవ్యాప్తంగా Drupal కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్థానిక కార్యక్రమాలను Drupal శిబిరాలు అంటారు మరియు ప్రతి సంవత్సరం ప్రధానమైన Drupal కాన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. Drupal కు మద్దతు ఇచ్చే చాలా క్రియాశీల ఫోరమ్లు, యూజర్ గ్రూపులు మరియు IRC చాట్లు అంకితమై ఉన్నాయి. 9వది, Drupal చుట్టూతా కొన్ని చాలా పెద్ద మరియు అనుభవం ఉన్న సంస్థలు ఉన్నవి. Acquia ఈ సిరీస్ యొక్క భాగస్వామి ఒక అతిపెద్ద Drupal సంస్థ. భారతదేశంలో 60కి పైగా Drupal సంస్థలు ఉన్నవి మరియు Drupal తెలిసిన వందల ఫ్రీలాన్సర్లు కూడా ఉన్నారు. 10వది, Drupal అంతటా వ్యాపించి ఉన్నది. ఈ రికార్డింగ్ చేసే సమయంలో 1.2 మిలియన్ వెబ్సైట్ల వరకు ఉన్నాయి. Drupal మొత్తం వెబ్ యొక్క 3% మరియు ముఖ్య 10,000 వెబ్సైట్ల 15% వరకు నడుపుతుంది. Drupal ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, లాభం పొందని సంస్థలు మరియు పెద్ద సంస్థలలో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ ట్యుటోరియల్ సిరీస్ లో మనము ఈ క్రింది వాటిని నేర్చుకుంటాము. Drupal ని ఎలా ఇన్స్టాల్ చేయుట, Drupal మరియు ఇతర అనుబంధ సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. దాదాపు ఎవరైనా Drupal ని ఇన్స్టాల్ చేయవచ్చు. దాని కోసం లినక్స్ లేదా విండోస్ అడ్మినిస్ట్రేషన్ అవగాహన ఉండాల్సిన పని లేదు. కంటెంట్ యొక్క కార్యదక్షత, ఇక్కడ ఒక వెబ్సైట్ యొక్క ప్రాథమిక కంటెంట్ Drupal లో ఎలా నిర్వహించబడుతుందో నేర్చుకుంటాము. మీరు ఒక వర్డ్ ప్రాసెసర్ లో సవరిస్తున్న మాదిరిగా ఒక సాధారణ వెబ్సైట్ కంటెంట్ ని సృష్టించవచ్చు. తదుపరి మనం Drupal ని విలక్షణముగా చేసే కొన్ని శక్తివంతమైన లక్షణాలను నేర్చుకుందాం. కంటెంట్ల మధ్య సంబంధము, అనేక కంటెంట్ల కోసం ప్రోగ్రామ్ కి సరిపడే ఫార్మాట్ ప్రదర్శన మొదలైనవి. Drupal ని ఎలా విస్తరించడం, మాడ్యూల్స్ లేదా ఎక్స్టెన్షన్లు Drupal యొక్క రెండవ శక్తివంతమైన లక్షణాలు. ముందు చెప్పిన విధంగా మీకు కావలసిన ప్రతి ఒక్క లక్షణానికి సరిపడే యాప్ లాంటి మాడ్యూల్ ఉంది. Drupal లోని వేల మాడ్యూళ్లలో నుండి మేము మీ ప్రయోజనం కోసం ఒక మాడ్యూల్ ని ఎలా ఎంచుకోవాలో చూపిస్తాము. ఒక సైట్ ని ఎలా లేఅవుట్ చేయాలి. ఒక్కసారి ప్రాథమిక కంటెంట్ మరియు లక్షణాలు పూర్తి అయితే దానికి ఒక అందమైన ప్రదర్శన చేయుట అవసరం. లేఅవుట్ విభాగంలో వెబ్సైట్ ఎలా కనిపించాలో, దాని అనుభూతి ఎలా ఉండాలో అనే దానిని మార్చడం ఎంత సులభమో నేర్చుకుంటాము. మాడ్యూల్స్ లాగే లేఅవుట్ లేదా థీమ్స్ కూడా కమ్యూనిటీ సహకారంతోనే అందుబాటులో ఉన్నాయి. జనాలని ఎలా నిర్వహించాలి. వర్డ్ప్రెస్ లాంటి ఒకే యూజర్ కి సరిపడే CMS లా కాకుండా Drupal ని వెబ్సైట్ పై భిన్నమైన యూజర్లు భిన్నముగా పనిచేసే పరిస్థితుల కోసం ఉపయోగించవచ్చు. పీపుల్ నిర్వహణ భాగంలో ఎలా వివిధ పాత్రలను ఏర్పాటు చేయాలో మరియు వారికి వివిధ అనుమతులు ఎలా ఇవ్వాలో నేర్చుకుంటారు. సైట్ ని ఎలా సక్రమంగా నిర్వహించాలి. చివరిగా ఆఖరి భాగంలో Drupal కోడ్ ని ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు. భద్రత మరియు స్థిరత్వం కోసం సైట్ నవీకరించడం చాలా అవసరం. కొత్త లక్షణాలను పెంపొందించుటతో సైట్ ని మరింత యూజర్ కు సులువుగా చేయుటకు సహాయపడుతుంది. దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ట్యుటోరియల్ సారాంశము. ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకున్నది Drupal పరిచయం, Drupal యొక్క ప్రముఖ లక్షణాలు, Drupal సిరీస్ యొక్క పర్యావలోకనం. ఈ వీడియో Acquia మరియు OS ట్రైనింగ్ నుండి స్వీకరించబడి స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ IIT బాంబే ద్వారా సవరించబడింది. క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి డౌన్లోడ్ చేసి చూడండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం
వర్క్షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్లైన్ టెస్ట్ పాస్ అయిన వారికి సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి మాకు వ్రాయండి. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు NBLI భారతదేశం యొక్క సంస్కృతి ప్రభుత్వ శాఖ నుండి నిధులు సమకూర్చుకుంటుంది. ఈ ట్యుటోరియల్ ని తెలుగులోకి అనువదించింది మాధురి గణపతి. మాతో చేరినందుకు ధన్యవాదములు.